రైట్. బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి యువ సంగ్రామ సదస్సుకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలివస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత సుమిత్రానంద్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగుల సభ పెట్టడానికి నైతిక హక్కే లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం? ఏదైనా హక్కున్నదంటే తెలంగాణలో యువత పక్షాన, నిరుద్యోగ యువత పక్షాన మాట్లాడే హక్కు ఉన్నటువంటి ఏకైక పార్టీ, తెలంగాణ ప్రజలకు నిజమైన ప్రతినిధి, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ బీఆర్ఎస్కు మాత్రమే హక్కు ఉన్నది. నాడు ఉద్యమం తీసుకొచ్చింది అందుకే కదా, మా కొలువులు మాకు దక్కాలి, నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్లో ఉద్యోగాలకు సంబంధించి మా కొలువులు మాకు కావాలనే నినాదంతో 610 జీవో కాదు, మా కొలువులే మాకు కావాలి, మా తెలంగాణనే మాకు కావాలి, ముల్కీ నిబంధనలు పెట్టు, ఎన్ని నిబంధనలు పెట్టు, ఈ సీమాంధ్ర వలస పాలకులు వాళ్ళనే ఉద్యోగాల్లో భర్తీ చేసుకుంటున్నారు. కానీ తెలంగాణ బిడ్డలకు అవకాశం ఇస్తలేరు. మీకు చదువులు అంటలేమంటున్నారు, రకరకాల సాకులు చూపిస్తూ ఉన్నారు. యూనివర్సిటీలు అక్కడ, విద్యాలయాలు అక్కడ, ఇక్కడ అవకాశాలు శూన్యం. మరి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులు చూసే మా కొలువులు మాకు కావాలని ఉద్యమం చేసింది అందుకే కదా, పోరాడింది అందుకే కదా. ఒక చిన్న ఉదాహరణ, వీళ్ళేమో నాడు గుంటూరు జిల్లా జడ్జి కోర్టులో ఒక చిన్న ఫ్యూన్ ఉద్యోగానికి ఖాళీ పడ్డది. అక్కడ జడ్జి గారు ప్రాంతీయాభిమానంతో తమిళుణ్ణి ఆ పోస్టులో భర్తీ చేస్తాడు, ఆ ఉద్యోగ పత్రం ఆయనకి ఇస్తాడు. అప్పుడు ఈ ఆంధ్రులకు బాధ అనిపించి ఒక్క తెలుగువాడు కూడా ఈ ఉద్యోగానికి అర్హుడు కాదా అని ఉద్యమాన్ని లేవదీసి దీక్ష మొదలు పెట్టింది కదా. మీకు వచ్చేసరికి ఒక న్యాయం, తెలంగాణ బిడ్డలకు వచ్చేసరికి ఒక న్యాయమా? మా కొలువులు మాకు దక్కనిచ్చిండ్రా, మా కొలువులు మాకు దక్కనిచ్చిండ్రా. నాడు ఏదైతే స్థానికులకు 80%, స్థానికేతరులు ఎవరైతే పోటీ పడవచ్చు 20% అంటే 20% వాళ్ళకు కోటాలాగా ఇచ్చేసిండ్రు, ఎవరైనా పోటీ పడవచ్చు అని చెప్పలేరు. ఆ స్థాయి దుర్మార్గపు పాలన ఆనాడుండే. దాన్నంతా మరి కేసీఆర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చిండు. ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు. జమ్మూ కాశ్మీర్ తర్వాత తెలంగాణలో మాత్రమే 95% ఉద్యోగాలు స్థానికులకే, తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలాగా రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకురాగలిగినారు కదా. కరోనా లాంటి కష్టకాలాన్ని అధిగమించి 1,65,000 ఉద్యోగాలు పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి, అనేక కాంట్రాక్ట్ ఉద్యోగులను అనేక డిపార్ట్మెంట్లలో రెగ్యులరైజ్ చేసి ఏళ్ళ తరబడి శ్రమదోపిడి చేయించుకున్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు కానీ, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ, లేదంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో కానీ అనేక విభాగాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను అందరినీ రెగ్యులరైజ్ చేసి మరి నిరుద్యోగ యువతకు మేలు చేయగలిగింది. దేశంలో నంబర్ 1 స్థాయికి వేతనాలు ఇచ్చుకునే స్థాయికి మరి రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి పార్టీ ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మాకు మాత్రమే మాట్లాడే అర్హత ఉన్నది. నమ్మించి మీరు ఏదైతే మోసం చేసినారో ఆ మోసాన్ని ఎండగట్టడానికి మేము ఇక్కడ సదస్సును ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఈ గడ్డను, ఈ తెలంగాణ గడ్డను, ఈ ఉద్యమాల పురిటి గడ్డను, పోరాటాల పురిటి గడ్డను, ఈ యువశక్తిని, యువతరం గనక యువతరం శిరమెత్తితే, నవతరం గళమిప్పితే ఈ లోకమే మారిపోదా, ఈ చీకటే మాసిపోదా. అంత శక్తివంతమైన యువత ఈ హైదరాబాద్ గడ్డ. జార్జ్ రెడ్డి వారసత్వాన్ని విద్యార్థులకు అందించినటువంటి గడ్డ. జీనా హైతో మరణా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అని పోరాట వారసత్వాన్ని అందించినటువంటి గడ్డ. అటువంటి గడ్డన మీరు నిరుద్యోగులను వంచిస్తే, నిరుద్యోగ యువతను వంచిస్తే, మీరు చెప్పిన మాటలు నిలబెట్టుకోలేకపోతే, జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి దాన్ని ఊసులేదు, 2 లక్షల ఉద్యోగాలని అత్తాపత్తా లేదు, నిరుద్యోగ భృతి అంటిరి, మాట మాత్రంగా చర్చలేదు. ఇవన్నీ మేము ఎండగడతాం. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ఉంటుంది, పోరాడుతుంది. ఈ సరూర్ నగర్ మీదనే ఎందుకు సభ పెట్టాలని మీరు నిర్ణయించుకున్నారు? ఇదే వేదిక, ఇదే సరూర్ నగర్ వేదిక మీద ఇక్కడనే మరి కాంగ్రెస్ ఎన్నికలకు ముందు అబద్ధాల కాంగ్రెస్, మోసకారి కాంగ్రెస్, వంచన చేసే కాంగ్రెస్, జూటాబాజీ కాంగ్రెస్, ఎన్ని తిట్లు తిట్టినా తక్కువనే కాంగ్రెస్. అటువంటి కాంగ్రెస్ ఇక్కడ సభ పెట్టి ఎన్నికలకు ముందు నమ్మించింది నిరుద్యోగ యువతను, నిరుద్యోగ భృతి ఇస్తానని, అలాగే
నిరుద్యోగ భృతి ఇస్తానని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికింది ఇదే వేదికన. కాబట్టి ఇదే వేదిక మీద నుంచి ఏ పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో, మరి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నది కాంగ్రెస్, ఎందుకు మోసగిస్తున్నది కాంగ్రెస్, ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకు జాబ్ క్యాలెండర్ సంగతే మర్చిపోయింది రేవంత్ సర్కారు, ప్రశ్నించదలుచుకున్న యువత పక్షాన బీఆర్ఎస్ నిలబడి ఇక్కడ ఇవాళ సభా ఏర్పాట్లు జరుగుతాయి. నిన్నటి వరకు కూడా సభ ఏర్పాట్లకు సంబంధించి అనుమతులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపెట్టింది. హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకున్నారు. ఇప్పుడు స్థానిక బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడతాం. ఎందుకు ఇంత కుట్ర చేస్తున్నారు అనుకోవచ్చు? యువత శక్తిని గుర్తిస్తే నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు జాగ్రత్త పడాలి. యువతకు మాటిచ్చిన అన్ని వర్గాలను మోసగించినట్టే యువతను కూడా మోసగించవచ్చు అనుకున్నారు. కానీ అది అసాధ్యము. యువశక్తిని తక్కువగా అంచనా వేసిండ్రు. మీరు మాకు అనుమతి ఇస్తున్నట్టే అన్ని రకాలు అడిగినరు. ఏది అడిగినా ఈ స్థలానికి సంబంధించి సీసీ కెమెరాలు అన్నారు ఇచ్చినాము, ఫైర్ అన్నారు ఇచ్చినాము, అనుమతులకు సంబంధించి ఏది పే చేయమంటే అది పే చేసినాం. తీరా టైంకు అనుమతి నిరాకరించింది రేవంత్ సర్కార్. కోర్టు నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది. కోర్టు నుంచి తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఈ సభ సక్సెస్ కాకుండా చూడాలి, సదస్సు జరగనివ్వకుండా చూడాలి. ముఖ్య నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేస్తూ ఇండ్లలోనే నిర్బంధించాలి, గృహ నిర్బంధం చేయాలి. కుట్ర. ఆర్ఎస్ ప్రవీణ్ గారిని గృహ నిర్బంధం చేసిండ్రు, సబితా ఇంద్రారెడ్డి గారిని గృహ నిర్బంధం చేసిండ్రు. ఎంతమందిని నిర్బంధించినా యువతను రాకుండా అడ్డుకుంటున్నారు. నిరుద్యోగ యువత ఇవాళ వందలు వేలుగా బయలుదేరిండ్రు. వాళ్ళందరినీ అడ్డుకుంటున్నారు. కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వైపే ఉన్నారు. నిరుద్యోగులంతా కూడా చదువులో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళంతా కూడా స్టడీ హాల్లో తీవ్రంగా కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఉద్యోగాలు కొట్టడానికి వాళ్ళంతా ఆఫీసులో ఉన్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఉనికి కోల్పోకుండా ఒక కొత్త డ్రామాకు తెరదీస్తూ ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఖాళీలు ఉంటే 5,000తోని నియామక ప్రక్రియ ప్రారంభిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు వాళ్ళందరూ ఎదురు తిరిగినరు, వాళ్ళందరూ పోరాడుతూ ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళని హింసిస్తారు, పోలీస్ వ్యాన్లలో కుక్కుకొని పోతారు, దాడి చేస్తారు, లాఠీలు ఇరుగుతాయి. ఎక్కడ సంతృప్తిగా ఉన్నది యువత? మెగా డిఎస్సీ అన్నారు, ఆ సంగతే మర్చిపోయినరు. ఎక్కడ సంతృప్తిగా ఉన్నారు? వాళ్ళు నిరంతరంగా చదువుతూ ఉన్న ఏళ్ళకేళ్ళు మీరు వచ్చి 3 ఏళ్ళు దగ్గరకు వస్తుంది. అయ్యా ఏం చేస్తూ ఉన్నారు? మీరేం చేస్తూ ఉన్నారు? ఏది మీ పాలన? ఏమైంది? ఎటుపోయింది? ప్రశ్నించరా యువత? నిరుద్యోగ యువత ప్రశ్నిస్తూ ఉన్నది. అడుగడుగునా వాళ్లకు మరి బలం అవసరం. ఎస్, బీఆర్ఎస్ మీ వెన్నుదన్నుగా నిలబడుతుంది, మీకు బలం అవుతుంది, మీ పక్షాన పోరాడుతుంది. మా ఏకైక లక్ష్యం బీఆర్ఎస్ ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడ్డం. మోసకారి కాంగ్రెస్ మోసాలను ఎండగట్టడం, వంచక కాంగ్రెస్ వంచనలను ప్రజలకు తెలియజేయడం, బాధితులందరి పక్షాన, అట్లాగే నిరుద్యోగ యువత పక్షాన, శక్తివంతమైన యువత పక్షాన బీఆర్ఎస్ తప్పకుండా నిలబడుతుంది, నిలబడుతూనే ఉన్నది. మీరు ఎన్ని ఆటంకాలు, ఎన్ని నిర్బంధాలు సృష్టించినా, అనుమతులు ఇవ్వకున్నా మేము ఉంటాం. తప్పకుండా నిరుద్యోగ యువత పక్షాన మేము సభలు పెడతాం, వాళ్ళతో మాట్లాడతాం, మీ వెన్ను వంచుతాం, పని చేయిస్తాం. మీరు మాట నిలుపుకోలేరు, మేము కాబట్టే పోరాడతాం. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో కాకుండా కనీసం ఈ 3 ఏళ్లలో భర్తీ చేసినా మేము ఎందుకు మాట్లాడతాం? నిరుద్యోగ యువత ఎందుకు రోడ్ల మీదకి వస్తుంది? ఎందుకు వాళ్ళు అడుగడుగున మిమ్మల్ని ప్రశ్నిస్తారు? ఆ బాధ ఉండదు కదా. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయినారు, మీరు మోసం చేసిండ్రు, మీరు వంచిండ్రు, కాంగ్రెస్ వంచింది. కాబట్టి ఇవాళ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి, తీవ్ర రూపం దాలుస్తూ ఉన్నాయి. అందుకే బీఆర్ఎస్ వారి వెంట నిలబడి పోరాడుతూ ఉంది. ఇది పరిస్థితి. మొత్తానికి నిరుద్యోగుల విషయంలో మాట్లాడేటువంటి నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది. మొదటి నుంచి కూడా తెలంగాణ రాకముందు కూడా నిరుద్యోగుల పక్షాన మాట్లాడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉన్నట్టు కూడా సుమిత్రానంద్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో భరత్, వైఆర్టీవీ, హైదరాబాద్.